ద్రాక్షావల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రస్తుత ప్రపంచంలో ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువు వారిని దేవునిగా తెలుసుకుని ఆయనను అనుసరించుచున్నాడు అని అంటే అందరూ అనుకున్నట్లుగా అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారి బోధలు ఎప్పుడు ప్రేమ, దయ, కనికరం, త్యాగం కలిగి ఉండమని, నీ శత్రువుని కూడా ప్రేమించమని తెలుపుచున్నాయి. ఎటువంటి అన్యాయపు పనులు అనగా లంచము పుచ్చుకోవటం, దోపిడీ, దొంగతనం, ఇంకా ఎటువంటి అవినీతి పనులు చేయకూడదు. ఎటువంటి మోహతలంపులు, వ్యభిచారం, అసూయ, కక్షలు, ద్వేషాలు, ఇలా అనేకమైన దుర్మార్గపు పనులకు, ఇతరులకు కీడు చేసే ఏ పనికైనా దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎదుటివానికి మేలు చేయుటకు ప్రయత్నించాలి. వారు నిన్ను బాధ పెట్టినా, నష్టపరిచినా వారిని క్షమించగలిగే గుణం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలి. అయితే ఇది నిజ జీవితంలో సాధ్యపడుతుందా అంటే దీనికి సమాధానం ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే తన శరీర బలహీనతలను చూచుకొని ఒక తెలియని అపనమ్మకం మనిషిలో చోటు చేసుకుంటుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఒక మనిషి క్రీస్తును పోలి జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే చుట్టూ ఉన్న ప్రపంచం, అంధకార శక్తులు చూస్తూ ఊరుకోవు. అవి రకరకాలుగా శోధించుటకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నీతిగా జీవించాలి అని నిర్ణయించుకుంటే అనేక అవినీతి కార్యక్రమములు జరుగుతూ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాయి. అంతేకాక నిందలు, అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఏ చెడు తలంపులకు నీవు దూరంగా ఉండాలి అని అనుకుంటావో అపవాది వాటిని నీకు దగ్గరగా తీసుకొస్తూ ఉంటాడు. ఏ వ్యసనమైతే నిన్ను పడిపోయేలా చేసింది అని నీవు దూరంగా ఉండాలని అనుకుంటావో అది నీ కళ్ళ ముందు పదే పదే తారసపడుతుంది. ఇతరులను గాయపరిచే మాటలు, చెడు మాటలు మాట్లాడకూడదని నిర్ణయించుకుంటావో ఇతరుల ద్వారా నిన్ను రెచ్చగొట్టేలా అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విధంగా రకరకాల శోధనలు, ఇబ్బందులు క్రైస్తవ జీవితం ఎదుర్కొంటూ ఉంటుంది. వీటన్నిటిని జయించటం నా వల్ల కాదు అని మనిషికి వచ్చిన ఈ బలహీనత ఆయనను అనుసరిస్తున్నాను అనే ఈ ఆలోచనకు ఒక సందేహాన్ని తెచ్చిపెడుతుంది. మొదట్లో క్రీస్తును అనుసరించాలని, ఆయన యందు జీవించాలని నిర్ణయం తీసుకున్న మనలో కొందరు జీవితంలో ఎదురయ్యే పలు రకాల శోధనలు, ఇబ్బందుల వలన తిరిగి లోకానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. మరికొందరు క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు మానవుడు బలహీనుడు కాబట్టి ఇవన్నీ మానవ జీవితంలో సర్వసాధారణమని అంటూ వ్యసనాలను విడిచిపెట్టక పాపకార్యములు, అవినీతి పనులు చేయుచు పాపపు జీవితాన్ని పూర్తిగా వదిలేకపోతున్నారు. అయితే ఆయన యందు నిలిచి ఉండి వాడెవడనూ పాపము చేయుడు, పాపము చేయువాడెవడనూ ఆయన్ను చూడలేదు, ఎరుగునూ లేదు అని వ్రాయబడి ఉంది. మనిషి నేను బలహీనుడను కనుక పాపము చేయకుండా ఉండలేను అని అంటుంటే వాక్యం క్రీస్తునందు జీవించువాడు పాపము చేయడు అని తెలుపుచున్నది. మరి వీటిని బట్టి మనిషి తనను చేరుకోవాలి అంటే దేవుడు నిర్ణయించిన క్రీస్తు అనే ఈ మార్గము ఒక అసాధ్యమైన పనేనా? దేవుడు ఇటువంటి సాధ్యం కాని గమ్యమును మనమందరూ నిలిపారా అంటే ఎంత మాత్రము కాదు. మనకు తన రూపమునిచ్చి తాను సృష్టించిన ఈ సృష్టి అనుభవించుటకు మనలను పాత్రులుగా చేసి మనము మన తప్పిదముల వలన పాపమునకు బానిసలమైపోగా తానే ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చి మన పాప పరిహారార్థం తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించి మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఇటువంటి అసాధ్యపు మార్గమును ఎందుకు తెలుపుతారు? కాదు కదా, మార్గమును చూపిన దేవుడు ఏ విధంగా నడవాలో కూడా తెలుపుచున్నారు. అందుకనే యేసు ప్రభువు వారు ఈ విధంగా తెలుపుచున్నారు, మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి అంటే నా యందు నిలిచి ఉండండి, నాతో సహవాసం చేయండి, నన్ను అంటిపెట్టుకుని ఉండండి,
తద్వారా మీరు ఫలించగలరు అని తెలుపుచున్నారు. ద్రాక్షావల్లిని అంటిపెట్టుకుని ఉన్న తీగ ద్రాక్షావల్లి ద్వారా పోషణను అందుకుని చక్కగా ఫలిస్తుంది. ద్రాక్షావల్లి ఎదుగుతుంది. అది మరింతగా ఫలించాలని ఆ రైతు ఏ విధంగా అయితే ఆ తీగలను కొంచెంగా కత్తిరిస్తూ ఉంటాడు, అలాగే మీ జీవితాలలో ఎదురయ్యే శ్రమలు మిమ్మల్ని ఆధ్యాత్మికతలో పెంచుటకు, మీ విశ్వాసం బలపడటకు దోహదపడతాయి. కాబట్టి వీటిని బట్టి భయపడక, దిగులు పడక నాతో కలిసి జీవించండి. నేను మిమ్మల్ని పోషించగలను, బలమును ఇవ్వగలను అని ఆయన తెలుపుచున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఎందుకంటే ద్రాక్షావల్లికి వేరుగా ఉండు తీగ ఫలింపలేదు. అటువంటి తీగ కత్తిరించబడుతుంది, తరువాత ఎండిపోయి అగ్నిలో కాల్చివేయబడుతుంది. కాబట్టి నేను ముందుగా ఈ హెచ్చరికను, మీ మేలు కొరకు నేను చెబుతున్న ఈ మాటలను ఆలకించి మీ జీవితాలను ఫలభరితం చేసుకోండి అని ఆయన వివరించుచున్నారు. మరి ఆయన మనకు తెలుపుచున్న ఈ మాటలను బట్టి మన జీవితాలను ఆయనతో కట్టుకోవాలని ఆశించున్న మనం ఏ విధంగా నిలిచి ఉండగలం, ఏ విధంగా ఆయనకు దగ్గరగా జీవించగలం అని ఆలోచించినట్లయితే, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన సమయం వ్యర్థమైన వాటికి వినియోగించక, ఆ సమయంను దేవుని మాటలు వినుటకు, దేవుని వాక్యం చదువుటకు వినియోగించాలి. మన జీవితంలో ప్రతిదినము ప్రార్థనకు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. వ్యర్థమైన మాటలు మాని విలువైన మాటలు, అనగా అవి ఇతరులకు మనకు మేలు కలిగించేవిగా అవి దేవుని మాటలై ఉండాలి. బలహీనపరచు ప్రతి విషయమునకు దూరంగా ఉంటూ అవకాశం దొరికిన కొలది దేవుని ఆవరణంలో గడుపుతూ దేవుని ఆరాధించుటకు, దేవుని వాక్యము శ్రద్ధతో విని మన జీవితాల్లో దాన్ని పాటించుటకు ప్రయత్నించాలి. శోధనలో రాకుండా ఉండవు. అయితే వీటిని జయించాలి అంటే మనం ఆయన వాక్యంతో కలిసి జీవించాలి. ఇది ఏ ఒకరోజు ఒక ఆదివారము చేయవలసిన పని కాదు, అనునిత్యము మన జీవితంలో చేయవలసిన అభ్యాసమై ఉన్నది. ద్రాక్షావల్లికి అంటిపెట్టుకుని ఉండే తీగ బహుగా ఫలిస్తుంది. అలాగే మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకుని ఉండటం ద్వారా మన జీవితాలను ఫలభరితం చేసుకోగలం. ఈ ప్రయాణంలో ఆయనే మనకు మార్గము, మనకు ఆధారము, మనకు సహాయం చేయువాడే ఉన్నారు. కనుక ఆయన ద్వారానే మనం ఆయనను చేరుకోగలం. ప్రభువైన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.